నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని విస్తృతమైన భద్రతా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వేడుకల సందర్భంగా ఉల్లంఘనలను నివారించడానికి మరియు అవసరమైన వారికి రక్షణ సహాయం అందించేందుకు భద్రతా సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపింది. వేడుకల వాతావరణాన్ని దెబ్బతీసే ఏమైనా ఉల్లంఘనలను అనుమతించమని, మహిళల భద్రతను పర్యవేక్షించడానికి మహిళా పోలీసు అధికారులను మోహరించనున్నారు. అన్ని గవర్నరేట్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ గస్తీ, ఫుడ్ పెట్రోలింగ్ మరియు ఫీల్డ్ ప్రెజెన్స్ కూడా ముమ్మరం చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. 2025లో ఖతార్ పర్యాటక రంగం ఘనంగా ముగుస్తోంది. హోటల్ రూమ్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో 9.7 మిలియన్లకు చేరుకున్నాయి. 2025 చివరిలో సందర్శకుల సంఖ్య దేశ చరిత్రలోని అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఖతార్ ఛాంబర్లోని పర్యాటక మరియు ప్రదర్శనల కమిటీ సభ్యుడు ఐమాన్ అల్ ఖుద్వా తెలిపారు. జనవరి మరియు నవంబర్ మధ్య సందర్శకుల రాక సుమారు 4.4 మిలియన్లకు చేరుకుందని, డిసెంబర్ లెక్కలు ఇంకా అధికారికంగా విడుదల కావాల్సిందని పేర్కొన్నారు. విజిటర్ సంఖ్య మరియు హోటల్ ఆక్యుపెన్సీ పరంగా 2025 సంవత్సరం గతంలోని అన్ని రికార్డులను అధిగమిస్తుందని అల్ ఖుద్వా అన్నారు. ఈ ఏడాది ఫార్ములా 1, గ్రాండ్ ప్రిక్స్, సిఫా అరబ్ కప్ మరియు అనేక రకాల స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఖతార్ వేదికగా జరిగాయని తెలిపారు. ఏటా ఖతార్ను సందర్శించే విజిటర్స్ సంఖ్య సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని ఐమాన్ అల్ ఖుద్వా వెల్లడించారు. రియాజ్ సీజన్ 2025 రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు 11 మిలియన్ల విజిటర్స్ సందర్శించారని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ తుర్కీ అల్ షేక్ తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్ జోన్లలో రియాజ్ సీజన్ ఒకటిగా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుందని పేర్కొన్నారు. 11 మిలియన్ల మంది విజిటర్స్ సంఖ్యను అధిగమించడం రియాజ్ సీజన్ కంటెంట్ సామర్థ్యాన్ని, అదే సమయంలో ఎంటర్టైన్మెంట్, సంస్కృతి మరియు క్రీడలను ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సమగ్ర అనుభవంగా మిళితం చేసే సామర్థ్యాన్ని ఈ ఘనత ప్రతిబింబిస్తుందన్నారు. బహ్రెయిన్లో అమలు చేస్తున్న క్రిమినల్ జస్టిస్పై యూఏఈ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖలోని కరెక్షనల్ మరియు పునరావాస సంస్థల యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సయీద్ అలీ లుతా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బహ్రెయిన్ అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ శిక్షా కార్యక్రమాలను అమలు చేయడంలో బహ్రెయిన్ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్లో అమల్లో ఉన్న క్రిమినల్ జస్టిస్ మోడల్ నేర న్యాయ సంస్కరణకు మరియు నిర్మాణాత్మక సామాజిక భాగస్వామ్యాల ద్వారా సమాజ భద్రతను బలోపేతం చేయడానికి ఒక నమూనాగా మారిందని ప్రశంసలు కురిపించారు. అలాగే ఇరుపక్షాలు వివిధ భద్రతా అంశాలు, వారి రంగాల్లో ఉమ్మడి అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి అనుభవాల మార్పిడిని పెంచే మార్గాలపై సమీక్షించారు. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ 2 రాయల్ డిక్రీలను జారీ చేశారు. ఇందులో మొదటిది ఒమన్ సుల్తానేట్ మరియు డొమినికన్ రిపబ్లిక్ మధ్య ఎయిర్ సర్వీసుల ఒప్పందం కాగా, రెండవది ఒమన్ సుల్తానేట్ మరియు కోస్టారికా రిపబ్లిక్ మధ్య ఎయిర్ సర్వీసులకు సంబంధించిన ఒప్పందం. ఈ 2 ఒప్పందాలను ఆమోదిస్తూ సుల్తాన్ డిక్రీలను జారీ చేశారు. రెండు 2026 నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నివాసితులు మరియు సందర్శకులకు సురక్షితమైన, ఆనందదాయకమైన అనుభూతిని అందించడానికి ఎమిరేట్ అన్ని చర్యలు తీసుకుంటోంది. కుటుంబాలకు అనువైన వేడుకలను నిర్ధారించే లక్ష్యంతో దుబాయ్ మున్సిపాలిటీ గత వారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్లిక్ బీచ్లను కేవలం కుటుంబాల కోసం మాత్రమే కేటాయిస్తామని ప్రకటించింది. తాజాగా జుమేరా బీచ్ 2, జుమేరా బీచ్ 3, వుమ్ సుకిమ్ బీచ్ 1, వుమ్ సుకిమ్ బీచ్లలో కేవలం ఫ్యామిలీలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కాబట్టి ఫ్యామిలీలు సురక్షితంగా ఆయా బీచ్ల్లో న్యూ వేడుకలను జరుపుకోవాలని కోరింది.
ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.